ఈ కంచెలే ప్రజాపాలన. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల తరపున పోరాటం చేస్తాం. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు. మీడియా పాయింట్కి వెళ్లకుండా అడ్డుకోవడం ఒంటెద్దు పోకడలకు నిదర్శనం. సభ జరుగుతుండగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడొద్దంటూ నిబంధన ఏమీ లేదు. సర్కార్ తీరుపై అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ ఆవరణం నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు. అయ్యో కేసీఆర్ అన్నకు, కేటీఆర్ అన్నకు, హరీష్ రావు అన్నకు కనీసం కింద క్లాత్ అనే అయిపోతుంది. అయినా ఇదేం ఏప్రిల్ కాదు, మే కాదు కదా, కింద కూర్చున్నా ఏం కాలేదు కాబట్టి కూర్చున్నారు. రేపు పొద్దుగాల మేలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మేలో జరిగితే అప్పుడు కూర్చోరు కింద. తెలితే తెలంగాణ ప్రజల పరిస్థితి ఏందన్నది, ఈరోజు కూలీలు వేసుకొని బతికేటోళ్ళ పరిస్థితి ఏందన్నది. కింద కూర్చున్నారు. ఎందుకు కూర్చోవాల్సిందే కింద? ఇన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్ల పాటు ఈ కింద కూర్చొని ధర్నాలు చేస్తూ, రాస్తారోకోలు వేస్తూ, స్కాలర్షిప్ల కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, బతుకులు బాగు చేయడం కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం, అన్నిటి కోసం, ప్రతి దానికోసం రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసినటువంటి వాళ్ళని ఏనాడన పట్టించుకున్నారా? తెలంగాణ అమరవీరులను పట్టించుకున్న పాపాన అవ్వలేదు. ఈరోజు మీరు మీ స్వార్థం కోసం మీ కేసీఆర్ని తిడుతున్నారని చెప్పేసి, కేసీఆర్ మీద నిందలేస్తున్నారని చెప్పేసి, కాళేశ్వరం గురించి నిజాలను బయట పెడుతున్నారని చెప్పేసి, మీ స్కామ్ల గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి రోడ్ల మీద వచ్చి కూర్చుంటుండ్రు. ప్రజాపాలన అని చెప్పేసి ఇయ్యాల గుర్తొచ్చిందా? కంచెలే ప్రజాపాలన అని చెప్పేసి ఇయ్యాల గుర్తొచ్చినాయా? అదే అసెంబ్లీ పాయింట్లో మాట్లాడకుండా ఆనాడు ఈటల రాజేందర్ మైక్ గుంజుకునే మీ పార్టీ కాదా? ఈరోజు ఇవాళ మీకు ప్రజాపాలన గుర్తొస్తుంది. మరి 10 ఏళ్ల పాటు మీరు చేసిన పాలన ఏమంటారు? అది రాజరిక పాలన. కేసీఆర్ పాలనలో ప్రజాపాలన ఎప్పుడైనా కనబడ్డదా? ఆ విషయం చెప్పండి. రాష్ట్ర అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు బీఆర్ఎస్ సభ్యులు వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులకు బీఆర్ఎస్ సభ్యులకు వాగ్వాదం జరిగింది. మీడియా పాయింట్ వద్దకు ఎందుకు వెళ్ళకూడదు అంటూ కేటీఆర్, హరీష్ రావు పోలీసులతో సహా వాదించారు. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దని నిబంధనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని కొత్త నిబంధనలు ఏంటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ప్రతిపక్ష సభ్యులను పోలీసులు అనుమతించలేదు. దీంతో అక్కడే బీఆర్ఎస్ సభ్యులు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. అధికార కాంగ్రెస్పై ఆ పార్టీ సభ్యులు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్ అనుచిత భాషను ఖండిస్తున్నామని, చెప్పలేని భాషలో ఇష్టానుసారంగా సీఎం హోదాలో మాట్లాడడం సరికాదన్నారు. అవి ఆ అసెంబ్లీ రికార్డు అవుతాయని, రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఏందయ్యా తెలంగాణ భాష అంటే అసెంబ్లీలో మాట్లాడే భాష గురించి కడియం శ్రీహరి మాట్లాడేది? ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 రోజుల్లో కూలిపోతుంది, 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందా అని చెప్పేసి ప్రభుత్వం గురించి అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాము, అవసరమైతే ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పేసి మాట్లాడినటువంటి కడియం శ్రీహరి ఈరోజు నీతులు మాట్లాడుతున్నాడా? అసెంబ్లీలో బూతులు మాట్లాడడం గురించి మీరు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకుల బూతుల గురించి మాట్లాడేది. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క మినిస్టరు, ఒక్కొక్క ఆఖరికి ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు తెరిచేది ఉంటే మాట్లాడేటువంటి బూతులు కాదా? ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి బండి సంజయ్ గురించి మాట్లాడుతూ గుట్కా మనిషి అని చెప్పేసి మాట్లాడిన మాటలు వినలేదా? ఈ గుట్కాలు తినేటోడు వీడు మనకు అవసరం, వీడిని గివిని ఎంపీగా గెలిపించుకునేది అని చెప్పేసి వీడు అని చెప్పేసి ఒక ఎంపీని పట్టుకొని మాట్లాడినట్టు మనిషి ఈయన కాదా? ఆనాడు నోరు తెరవలే మరి ఒక్కరోజు. బీసీ నాయకులు ఉన్నటువంటి బండి సంజయ్ మీద బూతులు మాట్లాడితే తప్పు కాదు, కానీ ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీ అందరికీ బాధ అవుతుందా? ఈరోజు కేసీఆర్ని కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా తిట్టని వీళ్ళ కోపం రాదు. ఇప్పుడు రేపు ఇవాళ కులగణన కదా, ఈరోజు బీజేపీ నాయకులను తిట్టుడి, వీళ్ళే సపోర్ట్ కొడతారు. మళ్ళీ ఏంది అంటే వీళ్ళ బాధ ఏంది అని అంటే కేసీఆర్ని తిడతారు. కేసీఆర్ని తిట్టద్దు, కేసీఆర్ వీళ్ళకి దేవుడు కాబట్టి. నరేంద్ర మోడీ బండి సంజయ్కి దేవుడు అయినట్టు కేసీఆర్ వీళ్ళకి దేవుడు. కేసీఆర్ని మీరు ఏమనద్దు. ఒకవేళ మీరు కేసీఆర్ని ఏమనకుండా అసెంబ్లీ పెడితే ఇదే ఎమ్మెల్యే లోపలికి వచ్చి భజన చేస్తా అంటారు. కేసీఆర్ భజన చేస్తారు, అవసరమైతే రేవంత్ రెడ్డి భజన చేస్తారు. ఇంత అన్యాయం ఉంటుందా? మీరు మాట్లాడే లోపల ఉండి ఇన్ని రోజుల పాటు సమావేశం జరుగుతూ ఉంటే బయట మీడియా పాయింట్తో మాట్లాడద్దు అనే రూల్ లేదు అని అంటే ఇన్ని రోజులు లేదు కావచ్చు. అసలు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది ఎందుకు? మా నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో సమస్యలు మీరు అసెంబ్లీలో లేవనెత్తనని చెప్పేసి ప్రజలందరూ మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మేము అసెంబ్లీలో ఉండం, వాళ్ళు కేసీఆర్ తిడతారు, బూతులు తిడతారు, మేము భయపడతాం, మాకు అద్దు అని చెప్పేసి బయటకు వచ్చి మీడియా పాయింట్ కాడ ఊరుకొని ఇంటికి పోతాం, ఇంటికాడ వంటాం అని చెప్పేసి అంటే ఇట్లా అసెంబ్లీలో కూర్చోరి, మాట్లాడినటువంటి మాటలు సమాధానం చెప్పురి, తిట్టిన వాటికి మీరు తిరిగి ప్రశ్నించండి, అసెంబ్లీ స్పీకర్ని అడగండి, ఏంది బూతులు ఏందని చెప్పేసి అడగండి. అంతేగాని మేము పోము, మేము బయట మాట్లాడుకొని ఇంటికి పోతాం అంటే ఇట్లా నడుతుంది. అసలు అసెంబ్లీలోకి లోపలికి పోయిన తర్వాత గేట్లు వేసి పడేయాలి. పొద్దుగాల 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే రాత్రి ఎన్ని గంటలు రాకుంటే అన్ని గంటల దాకా గేట్లకు తాళం వేసి ఎవరిని బయటికి రానియద్దు. మీ ప్రజా సమస్యలు ఏందో అడగండి, ఒక్కొక్క ఎమ్మెల్యే లేచి మీ సమస్యలు అడగండి, అడిగి మీ సమస్యలకు సంబంధించిన విషయంలో మాట్లాడండి. నిన్న మక్తల్కు సంబంధించినటువంటి మక్తల్ నియోజకవర్గానికి కేటీఆర్ 4-5 సార్లు వచ్చింది, కానీ ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే మాకు. మా నియోజకవర్గం మొత్తంలో కనీసం ఒక ఇల్లు ఇచ్చింది లేదు. మా నియోజకవర్గం పట్టించుకున్న పాపాలం అవ్వాలని చెప్పేసి మక్తల్కు సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడు. అట్లా మీ నియోజకవర్గం గురించి మాట్లాడు, అది శాత కాదు.
ఇవనంటే కేసీఆర్ తిరుగుతారు కాబట్టి మనం బయటకు పోదాం. ఎందుకు అనంటే కేసీఆర్ తిరుగుతాంటే నువ్వు అసెంబ్లీలో నువ్వు ఏం బిక్కినవరా అని చెప్పేసి ప్రజలు మన అడుగుతారు కావచ్చు అని చెప్పేసి భయం. వీళ్ళకి మైకులు ఎందుకు ఇవ్వాలి? వీళ్ళకు ఇంతకుముందు మైకులు ఇచ్చిరా? అసెంబ్లీలో ఏంటిది ఈటల రాజేందర్ మాట్లాడుతుంటే మైక్ గుంజుకున్నటువంటి చరిత్ర మీది కాదా?